హాయ్ అండి. నిన్న ఈ ఊరి పేరేంటో అని చాలా ఆలోచించాను కదా! ఈ ఊరి పేరేంటంటే కుంచాల కురమైపేట దేవీ ఆశ్రమం అనమాట. ఇది శ్రీకాకుళానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. NH5 కాదు, NH16 రోడ్డుకి 1 కిలోమీటర్ లోపలికెళ్తే సరిపోతుందనమాట. ఇక్కడైతే 1001 శ్రీచక్రాలు అయితే ఉన్నాయి. 1001 శ్రీచక్రాలు కూడా చాలా అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యి అంటే 1000 రాగి వైర్లతో కలిపి పెద్ద శ్రీచక్రానికైతే కనెక్టివిటీ ఇచ్చారంటండి. ఇక్కడ ఒకదాని మీద పూజ చేసినా కూడా 1000 వాటికి పూజ చేసిన ఫలితం అయితే వస్తుందంట. చూడటానికైతే చాలా చాలా బాగున్నది టెంపుల్ అయితే. లోపల అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అయితే వీడియో తీయడానికైతే లేదు. ఈ టెంపుల్లో పౌర్ణమి, అమావాస్య, అలాగే నవరాత్రులు ఉంటాయి కదా, ఆ నవరాత్రుల టైంలో కూడా విశేషమైన పూజలు అయితే జరుగుతాయంట. ప్రతి శ్రీచక్రం దగ్గర ఒక్కొక్కరు అయితే కూర్చుని పూజ చేసుకునే అవకాశం అయితే ఉంటుందంటండి. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా అంటే అక్కడికి ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంది. ఇక్కడ అమ్మవారిని అయితే బయట నుంచి తీసాను. చాలా బాగున్నారు కదా. అంటే మేము వెళ్ళే టైంకి లోపల షట్టర్ అయితే తీసి టైం అవ్వలేదంట. అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరే టైం అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ డిన్నర్కి అయితే బయటకు అయితే ప్లాన్ చేసింది మా సిస్టర్. అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి స్కేటింగ్ సెంటర్కి అయితే వచ్చానమాట. ఆ ఎల్లో కలర్ క్యాప్ అబ్బాయి మా చెల్లి వాళ్ళ అబ్బాయి అండి. ఇంచుమించు 1 అవర్ పైనే స్కేటింగ్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడైతే వదిలిపెట్టారు. పిల్లలందరూ చాలా బాగా చేస్తున్నారు. మేము అలా నుంచుని చూస్తూ ఉండిపోయాము చాలాసేపటి వరకు. అంటే అంత ఎనర్జీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందని. అంటే వాళ్ళకి డైట్ కూడా ఇస్తారండి సారు. ఆ సార్ కూడా చాలా బాగా చెప్తారు వాళ్ళకి. స్కేటింగ్ చేసేటప్పుడు వాళ్ళ సార్ ఇచ్చిన సైన్స్ ప్రకారం వాళ్ళు స్కేటింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క విజిల్లో ఒక్కొక్కలాగా అనమాట. స్లో అంటే స్లో అవుతున్నారు, ఫాస్ట్ అంటే ఫాస్ట్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా ఆయన ఎలా చెప్తే అలాగే అవుతున్నారు. లైన్ అంటే లైన్, పక్కకి రండి అంటే పక్కకి రండి అని సేమ్ వాళ్ళ ఇచ్చిన సైన్ ప్రకారమే చేస్తున్నారు. మేమేంటి ఇలా చేస్తున్నారు అనుకున్నాం. అప్పుడు మా సిస్టర్ చెప్పింది అనమాట. ఇప్పుడైతే వాడు స్కేటింగ్ అయితే అయిపోయింది. వాడి మొహంలో ఆనందం చూడాలి. వాడికి ఇష్టం లేకుండా వెళ్ళాడనమాట ఇవాళ స్కేటింగ్ క్లాస్కి అయితే. అందుకనేసి వాడు మొహం అయితే వెలిగిపోయింది వచ్చేసరికి. అక్కడి నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఇష్టమైన ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకుని ఫుల్గా తినేసి ఇంటికైతే వచ్చేసి ఆ మర్నాడు మార్నింగ్ 8కి అయితే మేము బయలుదేరిపోవాలి. అలాగే నైట్ మేము ఇంటికి వెళ్ళి పడుకునేసరికి అయితే 10:30 అయిపోయింది. వెయిట్ ఫర్ నెక్స్ట్